ఎంతో మంది ప్రాణాలు తీసి మరెంతో మందిని రోడ్డున పడేసిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. డబ్బుల కోసం కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేసిన ప్రముఖులు నేడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. తప్పు చేశామని సెల్ఫీ వీడియోలు పెట్టినా పోలీసులు వినే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న అగ్ర హీరోలు, హీరోయిన్లపై పోలీసులు కేసులు నమోదు చేయడం సంచలనమైంది. హీరోలు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, హీరోయిన్లు మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతాపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీముఖి, విష్ణుప్రియ, సాయి, భయ్యా సన్నీ, శ్యామల, టేస్టీ తేజ, యూట్యూబర్ వర్షిణి, రీతు చౌదరిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మియాపూర్కు చెందిన ప్రమోద్ శర్మ ఫిర్యాదుతో మొత్తం 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 4 ఐటీ యాక్ట్ 66D సెక్షన్ కింద సెలబ్రిటీలపై కేసు ఫైల్ అయింది. ఇక ఈ వ్యవహారంలో పోలీసుల విచారణ సైతం ముమ్మరం చేశారు. ఇప్పటికే 6గురికి పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో టేస్టీ తేజ పోలీసుల విచారణకు హాజరవగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీకి నోటీసులు ఇచ్చి ఇవాళ విచారణకు రావాలని చెప్పారు. మరోవైపు పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి దుబాయ్ పారిపోయినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి నుంచి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో యాంకర్ విష్ణుప్రియ ఇవాళ ఉదయం తన అడ్వకేట్ తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణకు హాజరయ్యారు. 3 గంటల పాటు విష్ణుప్రియను విచారించిన పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని తెలిపారు. వాస్తవానికి ఈ కేసులో మంగళవారం విచారణకు రావాలంటూ పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయగా షూటింగ్ కారణంగా విష్ణుప్రియ ఆ రోజు గైర్హాజరయ్యారు. తన తరపున శేఖర్ భాషను పోలీస్ స్టేషన్ కు పంపించారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. కేవలం సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే కాదు, పోలీసులు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. హబీబ్ నగర్ పిఎస్ లో పనిచేస్తున్న కిరణ్ గౌడ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. అది కూడా యూనిఫామ్ వేసుకుని మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. ఇక బెట్టింగ్ యాప్ కేసు ఊపందుకోవడంతో కిరణ్ గౌడ్ వ్యవహారం సైతం ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. దీంతో కిరణ్ గౌడ్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల కారణంగా చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎంతో మంది అప్పుల ఊబిలో చిక్కుకొని దిక్కుతోచిన పరిస్థితులు పడ్డారు. ఈ యాప్స్ కు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్ చేయడం ఐపీఎస్ అధికారి తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఫైట్ చేస్తున్నారు. సజ్జనర్ ట్వీట్లతో ఏపీ, తెలంగాణ పోలీసులు స్పందించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు పెడుతున్నారు. తాజాగా 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు విచారణకు రమ్మంటూ వారికి నోటీసులు పంపించారు. ఇప్పటికే కేసులు నమోదైన నటీనటులు తమ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి అందుబాటులో లేకుండా తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరు మాత్రం తాము తెలియక ప్రమోట్ చేశామంటూ సోషల్ మీడియా అకౌంట్లలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కేసు వివరాలను ఈడీ పంజాగుట్ట పోలీసుల నుంచి తీసుకుంది. ఈడీ ఎంటర్ కావడంతో కేసులు నమోదైన వారిలో ఆందోళన నెలకొంది. ఏ రోజు తమకు నోటీసులు వస్తాయో, ఎప్పుడు తమను అరెస్ట్ చేస్తారోమోనని బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ లో భయం నెలకొంది.
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. విష్ణుప్రియ స్టేట్మెంట్ లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఒప్పుకుంది విష్ణుప్రియ. ఇన్స్టాగ్రామ్ వేదికగా మొత్తం 15 యాప్స్ ప్రమోట్ చేసింది. ఇప్పటికే విష్ణుప్రియ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు. మొబైల్ కూడా సీజ్ చేశారు. రిటర్న్ మాట్లాడు. రైట్, విష్ణుప్రియ స్టేట్మెంట్ లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో భారీగా డబ్బులు తీసుకొని ప్రమోషన్స్ చేసినట్లు విష్ణుప్రియ ఒప్పుకుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, విష్ణుప్రియ అయితే భారీగా డబ్బులు తీసుకుని నేను ప్రమోషన్ చేశానని చెప్పింది స్టేట్మెంట్ లో. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టింగ్లు పెట్టినటువంటి వారి అందరినీ కూడా విచారణ జరపాలని పోలీసులు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే విష్ణుప్రియకు నోటీసులు జారీ చేసి దాదాపు 3 గంటలకు పైగానే ఆమెను విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేవలం 2-3 బెట్టింగ్ యాప్లను మాత్రమే తాను ప్రమోషన్ చేశానని చెప్పినప్పటికీ కూడా పోలీసులు సోషల్ మీడియాలో ఎన్ని బెట్టింగ్ యాప్స్ ద్వారా ఒక్కొక్కరు ఈ ప్రమోట్ చేశారు, ముఖ్యంగా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేటువంటి అంశాలన్నిటిపైన 2 రోజుల పాటు మొత్తం సోషల్ మీడియానంతా కూడా వాళ్ళు ఆ పోస్టింగ్లన్నింటినీ పరిశీలించి వాటన్నిటినీ కూడా డౌన్లోడ్ చేసి పెట్టడం జరిగింది. ఎవరు విచారణకు వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టింగ్లు ఏ యాప్స్లో వీళ్ళు ప్రమోట్ చేశారనేటువంటి అంశాలన్నీ ముందు పెట్టి విచారణ జరిపారు. ఈరోజు విష్ణుప్రియకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా మొత్తం 15 యాప్స్కి సంబంధించి ఆమె ప్రమోట్ చేసినట్లు, వాటికి సంబంధించినటువంటి పోస్టులు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇతరత్ర సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈమె పోస్టింగ్లు పెట్టినట్లు 15 వీడియోలు ఇప్పటి వరకు పోలీసులు గుర్తించడం జరిగింది. మరోవైపు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఈమెకు నగదు ట్రాన్స్ఫర్ అయినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఎందుకంటే విచారణకు వచ్చేటువంటి సమయంలోనే వారి బ్యాంక్ స్టేట్మెంట్లతోటి విచారణకు హాజరు కావాలి. గడిచినటువంటి 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకొని రావాలంటూ కూడా పేర్కొనడంతో విష్ణుప్రియ ఆమె అడ్వకేట్తో పాటు విచారణకు హాజరయ్యింది. బ్యాంక్ స్టేట్మెంట్లు పరిశీలించినటువంటి సమయంలో ఈ బెట్టింగ్ యాప్ యాజమాన్యాలతోటి ఈమె నగదును పొందింది, ముఖ్యంగా ఈమె ఆర్థిక లబ్ధి పొందింది అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. ఎవరైతే ఆర్థిక లబ్ధి పొందారో, డబ్బులు తీసుకొని ఈ విధంగా ప్రమోట్ చేశారో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాలనేది పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం. దాదాపు అరగంట ముందే విష్ణుప్రియ విచారణ పూర్తి అయింది. మరి ఇప్పటి వరకు ఆమె బయటికి రాలేదు. మరి తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతాయి అనేది మాత్రం చూడాలి. విష్ణుప్రియకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి మొబైల్ను కూడా ప్రస్తుతం పోలీసులు సీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మొదటి 1 అవర్లో ఆమె తనకు తెలియక మరోవైపు సోషల్ మీడియాలో విపరీతంగా సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతో తాను కూడా ప్రమోట్ చేశానని, మరోవైపు తనకు ఈ విధంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే చట్టపరంగా తనపైన చర్యలు ఉంటాయని తెలియక తాను చేశానంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని వీడియోలను కావచ్చు, వాటి వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటనేటివి పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ చేసినటువంటి సమయంలో బెట్టింగ్ యాప్ల ద్వారా ఈమె ఆర్థికంగా లబ్ధి పొందింది, ఎకనామికల్ ట్రాన్సాక్షన్ అంటే ముఖ్యంగా ఆమె వ్యక్తిగత ఖాతా ఏదైతే ఉందో వాటన్నిటిని పరిశీలించినటువంటి సమయంలో దాదాపు 10 సార్లు ఆమెకు బెట్టింగ్ యాప్ల ద్వారా నగదు బదిలీ అయిందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పంజగుట్ట పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి మరి విష్ణుప్రియను మరోసారి విచారణ జరుపుతారా, మరి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తారా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు ఇంకా పంజగుట్ట పోలీస్ స్టేషన్లోనే విష్ణుప్రియ ఉన్నారు. ఆమె ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. బ్యాంక్ స్టేట్మెంట్ అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. మరికొద్దిసేపట్లో పంజగుట్ట ఎస్హెచ్ఓ నిర్ణయం తర్వాతనే ఆమెను పంపించడమా లేకుంటే చర్యలు తీసుకోవడమా లేకుంటే రిమాండ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి విష్ణుప్రియ వ్యవహారంలో ఎలా ముందుకెళ్తారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే పంజగుట్ట పోలీసుల విచారణ పూర్తి అయింది, కానీ విష్ణుప్రియ ఇంకా ఆమె బయటికి రాలేదు. ఆమె తరపున న్యాయవాది కూడా ఇంకా లోపలే ఉన్నారు. మరి కొద్దిసేపట్లో దానిపైన న్యాయవాది బయటకు వచ్చి వివరణ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కేవలం బెట్టింగ్ యాప్లు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గేమింగ్ యాక్ట్ అనేది నిషేధంలో ఉంది. బెట్టింగ్స్ కావచ్చు లేదా
డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు అధికంగా డబ్బులు వస్తాయని ఏ యాప్లో ప్రమోట్ చేసినప్పటికీ కూడా, రమ్మీ కావచ్చు ఇతరత్ర యాప్స్ ఏవైనప్పటికీ కూడా అది చట్ట విరుద్ధం కాబట్టి చట్టపరంగా చర్యలు ఉంటాయనేటువంటి అంశాన్ని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. బెట్టింగ్తో పాటు ఇతరత్ర యాప్లు ఏవైనా ప్రమోషన్ చేసినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో దాదాపు 3 గంటల పాటు ఆమెను విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి మరొక 1-2 గంటల్లో విష్ణుప్రియ వ్యవహారానికి సంబంధించి, కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రవీణ్, ఈడీ కూడా ఎంటర్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. పంజాగుట్ట పోలీసుల నుంచి కేసు వివరాలను కూడా తీసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు లాండ్ ఆర్డర్ పోలీసులు వీళ్ళు అంటే చట్టాన్ని ఉల్లంఘించి ఈ నేరానికి పాల్పడ్డారు కాబట్టి చాలామంది వాళ్ళకున్నటువంటి ఫాలోయింగ్ను చూసి వాళ్ళ అభిమానుల్ని చాలామందిని బెట్టింగ్ వైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేశారనేది ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం బిఎన్ఎస్ చట్టం కావచ్చు, తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ కావచ్చు, మరోవైపు ఇప్పటివరకు రెడ్ విత్ కింద కూడా కేసులు నమోదు చేశారు. వీటన్నిటిపైన నేరానికి సంబంధించి ఒకవైపు పోలీసుల విచారణ జరుపుతుంటే, మరోవైపు ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు కావచ్చు, మియాపూర్ పోలీసులు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని ఈడీ కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఈడీ అయితే మాత్రం ఇందులో హవాలా ద్వారా ఏమైనా నగదు విల్లు తీసుకున్నారా, మరోవైపు మనీ లాండరింగ్కి ఏమైనా పాల్పడ్డారా, ఈ 2 అంశాలకు సంబంధించి కూడా ఈడీ దర్యాప్తు కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ విచారణ పూర్తి చేసుకున్నప్పటికీ కూడా మరోసారి మొత్తం ఈ 25 మందిని కూడా ఈడీ వ్యక్తిగతంగా విచారణకు పిలిచి వాళ్ళని విచారణ జరుపుతారు. ఎందుకంటే మనం గతంలో చూసాము టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకొని ఈడీ కూడా రంగంలోకి దిగి వాళ్ళను కూడా సినీ ప్రముఖులను విచారణ జరిపింది. ఇప్పుడు కూడా బెట్టింగ్ వ్యవహారంలో కూడా చాలామంది సినిమా ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళపైన నమోదైనటువంటి కేసులను ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇందులో హవాలా ద్వారా ఏమైనా నగదు లబ్ధి చేకూరిందా, లేకుంటే మనీ లాండరింగ్కి ఏమైనా పాల్పడ్డారా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఈడీ దర్యాప్తు జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వారంలోనే ఈడీ అధికారులు కూడా వారికి వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతారు. విచారణ సమయంలో ఈడీ చూసేది కేవలం వీళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి బ్యాంక్ అకౌంట్ల ఖాతాలను పరిశీలిస్తారు. అనుమానాస్పదమైనటువంటి లావాదేవీలు ఏదైనా ఉన్నా, లేకుంటే బెట్టింగ్ యాప్ల ద్వారా వీళ్ళు ఏదైనా లబ్ధి పొంది ఉన్నా వాటికి సంబంధించి కూడా ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లో 2 పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు అయ్యాయి కాబట్టి ఈ 25 మందిని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వారి పాత్ర ఎంత ఉందనేది ఒక నిర్ధారణ వచ్చిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని వారిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.